ఏదేమైనప్పటికీ 3 రెఫరెన్స్లు తీసుకొని చాలా విషయాలు, చాలా గొప్ప విషయాలు జాయిల్ చెప్పారు. ఎంతమందికి అర్థమైంది ఈ మాటలు? ఎంతమందికి అర్థమైందండి? నేను ఒక విషయం అదే యోబు గారి కోసం నేను మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నాను. యోబు గారి కోసం మంచి విషయాలు చెప్పారు. ఒకసారి యోబు గారి జీవితాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఆ యోబు గారికి ఎంత ఆస్తి ఉందో తెలుసా? ఆస్తి ఎంత ఉందో తెలుసా? ఎంత ఉంటుందండి ఆస్తి? అది లెక్కేయడానికి కొంతమంది పాలేరు ఉన్నారంట. ఆయన అర్థమైందండి? ఆస్తిని లెక్కేయడానికి కొంతమంది పాలేరు. 7 జతల ఒంట్లు అంట. ఒంటి అంటే ఏంటి? ఈ కాలంలో BMW కారు ఉందనుకో, BMW కారు ఉంది, ఒక డూప్లెక్స్ ఉంది అనుకో, ఆడికి కోటీశ్వరుడు అంటాం. అర్థమైందండి? ఆడికి కోటీశ్వరుడు అంటాం. కానీ అలాంటి BMW కార్లు 7 జతలు అంట. 7 జతలు అంటే 7 14 BMW కార్లు మన ఊహల్లో. అర్థమైందండి? పనివారు ఓల్డ్ మంది, సంఖ్య లేదు, పనివారు. అర్థమైందండి? ఇంకా ఆయన ఉన్న ఆవరణం అంతా కూడా ఎలా దీవించబడిందంటే ఆయన ఇంకా ఈ కాలు బయటకెట్టి తెచ్చుకునే పరిస్థితి ఏం లేదు. అయ్యో నాకు ఇవాళ బియ్యం లేవే, అయ్యో ఇవాళ కారం లేదు అనుకున్న రోజు లేదు. అది సమృద్ధిగా దేవుడు దీవించాడు. కాబట్టి ఇప్పుడు పరలోకంలో గొడవ జరుగుతుంది. ఏం గొడవ? సాధారణంగా వెళ్ళి యోబు విషయం చూసావా? యోబుని చూసావా? సాధారణ నా హృదయానుసారుడు, లేదంటే నాకు ఇష్టమైన వ్యక్తి అని చెప్తాడు. యోబు నీకు అంత దీవించావు కాబట్టి, యోబుకి ఆస్తి అంతా ఇచ్చావు కాబట్టి యోబు నేను శుద్ధిస్తాడు. ఓకే, అవన్నీ ఒకసారి తీసి చూడు, ఖచ్చితంగా నేను దూషిస్తాను అన్నాడు. సరే తీసేద్దాం అయితే ఆస్తి అంతా అని చెప్పి ఆస్తిని మొత్తం తీసాడు. ఆస్తి మొత్తం తీసేస్తాను కానీ ఆ వ్యక్తిని నువ్వు అసలు ప్రాణాన్ని ముట్టుకోవడానికి అధికారం లేదన్నా. ఎవరికి? సాతానుతో సవాల్ ఇస్తున్నాడు దేవుడు. సాతాను గారు దేవునికి సవాల్ ఇస్తున్నాడు. ఎవరి విషయంలో? అర్థమైందా? యోబు విషయంలో. మనకి దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే, నిన్ను బట్టి సాతాను ఏం చేస్తుందంటే, కృపాజ్యోతి గారు ఉన్నారు, అయ్యో కృపాజ్యోతి గారు నా విషయంలో నీతిమంతురాలుగా ఉన్నారా? ఒకసారి కృపాజ్యోతి గారు కళ్ళు తీసి చూస్తున్నావు, నన్ను దూషిస్తుందేమో. పాయింట్ నోట్ చేసుకోండి. అర్థమైందా? కృపాజ్యోతి గారు కళ్ళు 2 తీసేస్తే ఆవిడ నన్ను దూషిస్తుంది, నన్ను విడిచిపెట్టేస్తుంది అని సాతాను దేవుని దగ్గర సవాల్ ఇస్తున్నట్లుగా ఈ యోబు గారి విషయంలో కూడా మొత్తం ఆస్తి ఉంది, పిల్లలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, భార్య ఉంది, పనివారు ఉన్నారు, అన్ని వండి పెట్టడానికి పని మనుషులు ఉన్నారు. సో ఆయనకి ఎటువంటి కష్టం లేదు కాబట్టి ఇక ఆయన దూషించే పని లేదని చెప్పేసి అనుకున్నప్పుడు అవన్నీ తీసేసాడండి ఒకే రోజున. అర్థమైందండి? ఎన్ని రోజుల్లోనండి? ఆస్తిని, అంతస్తుని, వంటలని, పనివారిని ఒక్కొక్కరిని మిగిల్చి మిగతా వాళ్ళందరినీ కూడా ఒక్క రోజులోనే మొత్తం మసం చేసి, పనివారు అలాగే పోయారనుకుంటే పనివారు ఒకటే కదండి. పిల్లలు, మనకు కడుపు పుట్టిన పిల్లలు ఒకేసారి మొత్తం అందరూ చనిపోయి ఒక్క పిల్లడు మాత్రమే బతుకున్నాడు అనుకో. అసలు పిల్లలు అన్న వాళ్ళు ఎవ్వరు లేకుండా ఒకేసారి చచ్చిపోతున్నారు. రీసెంట్ గా మన కాకినాడ ప్రాంతము, రాజమండ్రి ప్రాంతంలోనూ ఒక పాస్టర్ గారి పిల్లలు, 2 పిల్లలు కూడా, యవనస్తులు 2 కూడా చనిపోయినప్పుడు యోబు గారి విషయంలో యోబు గారు ఏదైతే సాక్ష్యం చెప్పారో ఆయన కూడా ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఎవరు కొట్టాడు అలాంటి గట్స్? అర్థమైందండి? ఆ యోబు గారి విషయంలో ఆ సిచ్యువేషన్ ఒకసారి ఊహించుకుందాం. మన పిల్లలు ఉంటే మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా దూషిస్తాం. 100%. ఎలా నేను చెప్పగలనంటే, ఒక సందర్భం జరిగింది. లోకేష్ అని ఒక అబ్బాయి, యవనస్తుడు, 22 సంవత్సరాలు ఏజ్ కలిగిన కుర్రోడు. ఆ కుర్రోడికి రేపు తెల్లవారితే గవర్నమెంట్ జాబ్. ఏం జాబ్ అండి? గవర్నమెంట్ జాబ్. ఎక్కడైతే మనం బైబిల్ క్లాస్ నేర్చుకుంటున్నామో ఆ ఇంట్లో రెంట్కుంటున్నారు, మీకు తెలిసిందే. ఆ అబ్బాయికి తెల్లారు లెగిస్తులోకి ఏమొచ్చింది? పర్మిషన్ వచ్చింది. జాబ్ నీకు రెడీ అయిపోయింది, తెల్లారు లెగిస్తే నువ్వు జాబ్కి వెళ్ళిపోవడం అన్నారు. అంటే ఓకే అని చెప్పేసి అన్ని సిద్ధమే చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి వేరే అమ్మాయితో లవ్ లో ఉన్నాడు. ఏమన్నాడు?
వేరే అమ్మాయితో లవ్ లో ఉన్నాడు. ఆ లవ్ చేస్తున్న అమ్మాయి దూర ప్రాంతాలు ఎక్కడో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయిని ఈ అబ్బాయి లవ్ చేస్తున్నాడు, లోకేష్ అనే అబ్బాయి. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వేరే అబ్బాయి చాటింగ్ చేస్తూ ఆ ఫోటోలు తినకు పంపించిందట. ఎవరికి? లోకేష్ కి. పంపిస్తే అరే నేను ఇంత అలా ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయితో ఉంటుంది కదా అని చెప్పేసి ఏం చేశాడంటే చచ్చి ఇలా మనసు ఇరుత పుట్టేసి శనికి ఆవేశంతో ఏం చేసినట్టు లోపలికి వెళ్ళి ఊరేసుకున్నాడు. ఊరేసుకుంటే ఒక గంట వరకు ఎవరో చూడలేదు. తర్వాత తల్లి ఎంతకి రాడు కొద్దిగా శుభ్రంగా రేపు తెల్లారితే ప్రయాణం కాబట్టి ఈ ఒక్క రోజైనా శుభ్రంగా వండి పెడతాను అత్త కొడుక్కి అనుకుంది ఆ తల్లి. కానీ మరి ఏం చేస్తాం, కనూరు రెప్ప పాటలో మొత్తం తారుమారు అయిపోయింది. ఎంతలా చదివించిందంటే తల్లి ఆ పిల్లోడిని తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది. ఇప్పుడు 12 గంటల వరకు కొరియర్ బాయ్గా మొత్తం తిరుగుతుంది, మొత్తం తుని బాగిరిపేటలో. ఎందుకు ఈ విషయం చెప్తానంటే యోబు గారి విషయంలో కూడా పిల్లలు అలాగే మొత్తం ఆడపిల్లలు మగవాళ్ళు మొత్తం ఒకేసారి చచ్చిపోయినప్పుడు యోబు గారు ఎవరో తెలుసా? నీ ఇచ్చావు ప్రభు, నువ్వు తీసుకున్నావు. అర్థమైందండి? అనగలమా మాట? నీవు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు అని అనగలవా మనం? ఆ కెపాసిటీ ఉందా? నా చిన్న కూతురు చనిపోయినప్పుడు నేను దేవుని దూషించాను. అర్థమైందండి? నా చిన్న కూతురు చనిపోయినప్పుడు నేను దేవుని దూషించాను. మరి యోబు గారు దూషించలేదే. అందుకే అన్నాడు నా హృదయానుసారుడని నాకు బహు ప్రియుడంటే అర్థం ఏంటనుకుంటున్నావు? నేను ఏదైతే మనసులో ఆలోచించుకుంటానో ఆలోచనకు తగినట్లుగా జీవించేవాడే ప్రియుడు. అర్థమైందండి? నేను ఏదైతే ఆలోచన కలిగి ఉన్నానో ఆ ఆలోచనకు తగినట్లుగా అవతల వ్యక్తి జీవిస్తే ఆ అనాలి మనం నా హృదయానుసారుడని. నా ప్రాబ్లం తెలుసుకున్నవాడు ఎవరైతే ఉన్నారో, నా సమస్యలు తెలుసుకున్నాడు, ఓకే పలానా వ్యక్తి చాలా పలానా విషయంలో సఫర్ అవుతాడు కదా అని చెప్పి ఆల్రెడీ నేను చెప్పకుండానే మనం అర్థం చేసుకోవాలి. ఆన్ని హృదయానుసారుడు అంటారు. అలాగే యోబు గారిని లేదా దావీదు గారిని హృదయానుసారుడు దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకి సాక్ష్యాలు కనబడుతున్నాయి. అర్థమైందండి? ఆ యోబు గారు దూషించలేదు. తర్వాత భార్య వచ్చేవడం తెలుసా? నీ దేవుడు గొప్పవాడు అని చెప్పేసి అలా ఉండిపోతున్నావు. మరి క్షమించండి, దానికంటే ముందు ఇంకొక సందర్భం జరిగింది. ఏంటి ఆ సందర్భం అంటే, ఆస్తిని పిల్లల్ని అన్ని తీసేసావు కాబట్టి దేవుడు దూషించట్లేదు. ఇప్పుడు ఆరోగ్యాన్ని, అర్థండి, ఆరోగ్యం సమృద్ధిగా ఇచ్చావు కాబట్టి జాయికొచ్చావు. ఆరోగ్యము సమృద్ధిగా ఇచ్చావు కాబట్టి మనోడు ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి ఇప్పటికీ పర్లా నేను దూషించుకుంటాను ఉంటాను. కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏం చేశాడంటే, సరే ఆరోగ్యాన్ని అయితే మొత్తం క్షీణించేస్తాను, నేను మొత్తం అధికారం ఇచ్చేస్తాను, ఆరోగ్యం మొత్తం పాటు చేస్తాను, అయినా నా యోగు నా విషయంలో నన్ను దూషించడం అని చెప్పేసి అనగా చూద్దాం మీరు ఫస్ట్ అయితే ఆరోగ్యం మొత్తం తీసేయండి అని చెప్పేసి సవాల్ వేసినప్పుడు ఆరోగ్యం మొత్తం తీసేస్తే సిసా పెంకులతో గోక్కునేవాడు అంట. శిలా పెంకులతోటి. ఏ పెంకులతోటి? సిసా పెంకులు. గోక్కడానికి ప్లేసే లేదంట. అక్కడ చర్మం అంతా కుళ్ళిపోయింది, చర్మం అంతా కూడా బద్దలైపోయింది, రక్తం గారేది. గోక్కడికి ఎక్కడ ప్లేస్ లేకపోయినా సరే కానీ ఆ బూడిద చల్లుకొని అలా గోక్కునేవాడంట. అప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో భార్య వచ్చి ఏముందంటే, దూషించరా, దేవుడు 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 అనుకుంటా ఉన్నావు. నీ దేవుడు నిజంగా ఉంటే రక్షించడు కదా, నీ దేవుడు ఉంటే నిజంగా నిన్ను కాపాడు కదా, ఎన్నాళ్ళు ఇంకా దేవుడు 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 అనుకుంటా తిరుగుతావు, వచ్చే దూషించి అన్నాడట. అన్నది అవన్నీ బైబిల్ కనబడుతుంది మనకి, బైబిలే రుజువు మనకి. అన్నప్పుడు మూర్ఖురాలు వల్లే మాట్లాడగన్నాడు. ఏమన్నాడు? అవన్నీ కూడా దూషించలేదు యోబు గారు. ఎవరిని? భార్యను కూడా దూషించలేదు. మూర్ఖురాలు వలే అంటుందా? ఎవరో మూర్ఖులు మాట్లాడతారు అలాగా, మనం మాట్లాడకూడదు అలాగా. నా దేవుడు జీవం కలిగిన దేవుడు, నా కోసం ప్రాణం పెట్టే దేవుడు, భూమిని ఆకాశాన్ని గాలిలో వేలాడదీసిన దేవుడు. అలాంటి దేవుడు నన్ను దూషించి వచ్చామన్నాం అని చెప్పి ఆయన స్టిల్ ఇప్పటికీ కూడా అలాగ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమైందండి? చాలా మంది భక్తులు ఉన్నారు, చాలా మంది భక్తులు.
ప్రపంచ యావత్తులో చాలా మంది త్యాగం చేశారు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ప్రాణాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రాణంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ వ్యక్తుల్లో యోబు గారు ఒకరు. ఆ యోబు గారు అలా ఉండడం వల్ల సాతాను గారి చిత్తం నెరవేర్చబడకపోవడం వల్ల సాతాను గారు ఓడిపోయినప్పుడు మొదటగా ఓడిపోయింది ఎక్కడంటే దేవుని విషయంలో సాతాను ఎక్కడ ఓడిపోయాడంటే యోబు గారి విషయంలో. నెక్స్ట్ రెండవ దగ్గర ఎక్కడ ఓడిపోయాడంటే సాతాను యేసుక్రీస్తు ప్రభువుల విషయంలో. చాలా మంది విషయంలో ఓడిపోయాడు, కానీ మనకి బైబిల్లో లిఖితమైన ఏమన్నా ఉన్నాయంటే యోబు గారి కోసమే సాతాను వెళ్ళి యుద్ధం చేసినట్లు కనబడుతుంది. మొదటగా యోబు గారి విషయంలో సాతాను ఓడిపోతే రెండోదిగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఓడిపోయింది సాతాను. అప్పుడే తన తల చితగొట్టబడ్డది. అర్థమైందండి? ఆ సాతాను ఏం చేస్తుందంటే అబద్ధాన్ని నింపుకుంటూ వస్తుంది. ఇది నిజమా? ఏది నిజం? కంటికి కనిపించేది మనం నమ్మడం నిజమా? కనిపించిన దాన్ని నమ్మడం నిజమా? వీళ్ళరా ఈ రోజు మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంటే కంటికి కనిపించే దాన్ని నమ్ముతున్నారు. కంటికి కనిపించే వాటిని మాత్రమే మనకి కనిపించాలి, ప్రూఫ్స్ ఉండాలి, ఆధారం ఉండాలి. అప్పుడే మనం యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడా, ఓకే నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రూఫ్ ఉంటేనే. నువ్వు గూగుల్లో కొట్టి చూడు, ఎర్ర సముద్రం అని కొట్టి చూడు. ఆయన ప్రజలను నాశనం చేద్దాం అనుకున్న వాళ్ళని సముద్రంలో ముంచేసినట్లుగా కనబడుతుంది. దానికి సంబంధించిన రథాలు, యేసుక్రీస్తు ప్రభు వారికి వేసిన మేకులు, యేసుక్రీస్తు ప్రభు వారికి వేసిన చెక్క, ఆయన సమాధి, ఆయన తలకిందులుగా వేసిన చనిపోయినట్టు ఆ శిష్యుల మరణాలు, ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. అక్కడ రుజువులు ఉన్నాయి. గూగుల్లో చెక్ చేసి చూడు. ఆయన నిజమైన దేవుడు మనకి చెప్పుకోవడానికి రుజువులు ఏంటంటే సైంటిస్టులు ఒప్పుకున్నారు, కానీ మనిషి ఒప్పుకోడు. ఆయన నిజమైన దేవుడు కాదు. అలాంటి దేవుడి పక్షాన అక్షరాలు లేనప్పుడు, అర్థమైందండి? అక్షరాలు లేనప్పుడు మనకు అక్షరాలు ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, నెట్వర్క్ ఉంది, గూగుల్ తల్లి ఉంది, ఇన్నున్నాయి. ఇన్నున్నప్పుడే మనం దేవుడు నిజమైన వాడిని తెలుసుకోలేకపోతున్నామే. మరి ఆ ఏమీ లేనప్పుడు యోబు గారు ఎలా తెలుసుకున్నారు? ఆయన హృదయానుసారుడు ఎలా అయ్యాడు అని అంటే కనుక ఆయన ఎక్కువగా దేవునితో గడపడం, ప్రతి రోజు కూడా ఏం చేసుకోవడం తెలుసా? తల్లికి తండ్రికి ఉండవలసిన ముఖ్య బాధ్యత. అది లేకపోతే అది క్రైస్తవుడే కాదు. ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే ఉన్నారో, పిల్లలు కలిగిన వారు ఉన్నారో, వాళ్ళు ముఖ్యంగా మొదటగా లేచినట్టే చేయవలసిన పని ఏంటంటే ధూప నైవేద్యం. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటది. ఆ పిల్లల క్షేమాభివృద్ధి కోసం ఏం చేసేవారంటే తల్లిదండ్రులు రెండు చేతులు పట్టుకొని నా పిల్లల క్షేమాభివృద్ధి కోసం కన్నీరు గాల్చి ప్రార్థన చేసేవారంట యోబు గారు భార్య. అర్థమవుతుందండి? ఇవాళ ఉన్నారు అలాంటి తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రులు ఉంటే ఎందుకు గంజాయికి అలవాటు పడిపోతారు? అలాంటి తల్లిదండ్రులు ఉంటే ఎందుకు వ్యసనాలకు బానిసలు అయిపోతారు? ఎందుకు మానవంగాలు చేయడానికి సిద్ధమైపోతారు? ఎందుకు అసలు దేనికి తెగించుకుంటే అన్నిటికీ తెగించి బైక్లు నిష్టానుసారంగా తోలుతారు? ఏం కొద్దివైంది? ప్రేమ కొద్దివైంది. ఆ ప్రేమ ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ వీరిలో ఉండదు. ఫస్ట్ మాస్టర్లు ఎవరంటే తల్లిదండ్రులే, మనమే. ఎవరంటే ఫస్ట్ మాస్టర్లు? మనమే. పిల్లలకి ఫస్ట్ మాస్టర్లు. నేను చేయాలి, అప్పుడు నా కూతురు చేస్తుంది. అర్థమైందండి? ఈరోజు పిల్లలు పాడైపోవడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ నేను చేయాలి, నేను మాస్టర్ని నా కూతురికి. సెకండ్ మాస్టర్ ఎవరంటే దేవుడు. ఫస్ట్ నువ్వు చేయకుండా అదే సామెత ఉంటుంది కదా, గాగలో గింజలు గాగలోనే ఉండాలి, కొడుకు బీరకాయలా ఉండాలంట. విన్నారండి? గింజలు తరగకూడదు, కొడుకు బీరకాయలా ఉండాలి. ఎలాగా అవుతుంది? అది పాసిబుల్లా? ఆ గాగలో గింజలు తరిగితేనే కొడుకు బీరకాయలా ఉంటాడు. అర్థమైందండి? అంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నా పిల్లల పక్షాన ప్రార్థన చేయాలి, నా కూతురు పక్షాన నేను ప్రార్థన చేయాలి. కృపాజ్యోతి గారు, మీ కూతురు పక్షాన నువ్వు ప్రార్థన చేయాలి. ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులకు ఉండవలసిన బాధ్యత అదే దేవుడు చెప్పింది. అలా కొడుకుల పట్ల లేదా కూతుర్ల పట్ల ప్రార్థన చేయకే వాళ్ళ జీవితాలు నచ్చినట్లుగా డిజైన్ చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల దగ్గర దొరికే ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ తల్లిదండ్రుల దగ్గర దొరకపోయినప్పటికీ బయట ప్రేమలు ఎంచుకున్న తర్వాత అలాగే ఏమవుతుంది? వ్యసనాలు. అలాగేమవుతుంది? జీవితం అంతా కూడా కొలాప్స్ అయిపోయిన తర్వాత నా కొడుకు కోసం ప్రార్థన చేయవా, నా కూతురు కోసం ప్రార్థన చేయవా? చేసిన ఫలితమే ఉంది. ఫస్ట్ చేయవలసిన పని నువ్వు మానేసావు. అర్థమైందండి? ఆ పాస్టర్ గారు ఏమని చెప్పారు తెలుసండి?
నేను ఇప్పటికీ కూడా మర్చిపోను. అలా ఆయన నిజంగా సెల్యూట్ చేస్తాను, ఆయన పాదాల మీద పడిపోయాను. నిజంగా చెప్తున్నాను. అలాంటి తెగింపు కలిగిన తల్లిదండ్రులు లేరు. ఇద్దరు కొడుకులు, ఎదిగొచ్చిన కొడుకులు సరదాగా అలాగే ఫ్రెండ్స్ అందరితో కలిపి అలా బీచ్కి వెళ్ళారట. బీచ్కి వెళ్తే ఆ బీచ్ లో ఎప్పుడు మునగరు, ఎప్పుడు చెవదాటరు. సన్నిధిలో, దేవుని సన్నిధిలో అలా ప్రార్థన చేసుకొని అందరిని ఆకర్షించి అందరిని ఆ సన్నిధిలో వాళ్ళే నడిపిస్తారట. అలాంటి ఇద్దరు కొడుకులు అలా బీచ్ వరకు వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే, ఈ దురసాంగత్యం ఏదైతే ఉందో, అర్థమైందండి, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేరేపించగా ఆ ప్రేరేపణకు లోబడిపోయి ఏం చేశారంటే, ఓకే ఒకసారి కదా మా డాడీ చూడట్లేదు కదా అని చెప్పి ముడిగారంట. అప్పటిదాకా ఆ కుర్రలకు అసలు పాపమేది లేదు. ఒక అమ్మాయి కేసు కానీ, లేదంటే ఒక చెడు చాటింగ్ కానీ, చెడు దృశ్యాలు చూడటం కానీ అసలు అలవాటే లేదు. అలాంటిది జస్ట్ ఫ్రెండ్స్ అందరూ కలిపి సరదాగా వెళ్ళొద్దా, నాన్న చెప్తాడు ఎట్రా ఉంటుంది, రోజు చర్చలు ఎట్రా, రోజు ప్రార్థన ఎట్రా అని చెప్పి అలా వెళ్తుందని ఆ ములిగారంట. కొద్ది లోతుకెళ్ళారంట, ఇద్దరు మునిగిపోయారు. ఆ తండ్రి టైంలో ఆ సిచ్యువేషన్ ఒకసారి మనం 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 ఫేస్ చేయాలి. మనం ఎదుర్కొంటాం. నా జీవితం అయితే, నా కూతురు అయితే, నా కూతురు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు లేరు, నువ్వు దేవుడు కాదని చెప్పి దూషించాను నేను. అర్థమైందండి? నేను దూషించాను. నా చిన్న కూతురు ఇదే సత్యనారాయణ హాస్పిటల్లో హార్ట్లో ఓళ్ళు చచ్చిపోతే నేను ఆయన దూషించాను. నేను బలహీనుణ్ణి. అర్థమవుతుందండి? కానీ ఆ ఇద్దరు పిల్లలు చనిపోయినప్పుడు ఆ తండ్రి దూషించలేదు. యోబు గారిలో కూడా అదే కనబడింది. ఈయన ఎవరిని ఫాలో అయ్యాడంటే, నేను స్టిల్ ఆయన చెప్పాడు, ఒక ఆ కృతజ్ఞత కూడికి మేము వెళ్ళాం. దేనికండి? యాక్చువల్ గా ఆయన ఏం పెట్టుకున్నారంటే, అది అయిపోయిన తర్వాత ప్రేయర్ పెట్టుకున్నారు. ఏం ప్రేయర్ పెట్టుకున్నారంటే జ్ఞాపకార్థ కూడికి పెట్టుకున్నారు. జ్ఞాపకార్థ కూడికలో ఆ ఇద్దరు మగుడు పిల్లలు, ఇద్దరు పాస్టర్ గారు ఏం చెప్తారంటే, నా పిల్లలు కోసం మీరు ఎవ్వరు ఏడవద్దు, నా పిల్లలు దేవుని రాజ్యంలో ఉన్నారు. ఎవరు చెప్పగలడు అలాగా? వాళ్ళకు ఎవరు చెప్పగలడు? అర్థమైందండి? ఆ గొప్పతనం ఎవరిచ్చారంటే నా దేవుడు ఇచ్చాడు. ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చాడు. ఇక్కడ చనిపోయినా నువ్వు తిరిగి లేచి ఇంకొక లోకం ఉంది, నువ్వు అక్కడ బ్రతుకుతావు. నిజం. స్టిల్ ఇప్పటికీ నమ్మండి, బైబిల్ దగ్గర అందుకే రావాలి మనం. ఈ లోకంలో ఒక నిరీక్షణ ఉంది. ఇక్కడ చనిపోతే ఇంకొక లోకం ఉందని ఖచ్చితంగా నమ్ముతారు ప్రతి ఒక్కరు కూడా. మోక్షం ఉందని నమ్ముతారు. ఆ మోక్షానికి మార్గము క్రీస్తే. అర్థమైందండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునే ఉన్నాను. ఒకవేళ ఎన్నిటిని అంగీకరించుకుంటా పోలే, నాకు నచ్చినట్లుగా జీవించేదంటే జీవించు నీ ఇష్టం. కానీ చనిపోయిన తర్వాత నేనే మార్గం అన్న యేసుక్రీస్తు ప్రభువే దారిలో నిలబడితే ఏం చేస్తాం? అర్థమైందండి? నేనే మార్గం అన్న క్రీస్తు దారిలో నిలబడి నేను అయాలు చెప్పాను రా, కానీ నువ్వు నా మాటను పెడచెవును పెట్టావంటే అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు క్రీస్తు కనబడతాడు. అప్పుడు ఇవాళ నీకు అంగీకరించకపోవచ్చులే, నీకు నచ్చకపోవచ్చు యేసుక్రీస్తు ప్రభు, కానీ ఆ యేసుక్రీస్తు ప్రభువే మనసు ఒకసారి ప్రాణం పోయిన తర్వాత ఎవరు పట్టించుకోడండి. ఒక్కరు కూడా కూర్చోడు. మనిషి బ్రతికుందని చెప్పే ప్రతి మనిషికి వాల్యూ. చనిపోయిన తర్వాత ఆయనకి వాల్యూ ఏంటి? చూస్తాడేంటి? మా బాబాయ్ మనిషి నిన్న చనిపోయాడు. నిన్న ఊపిరి ఆడక చనిపోయాడు. ఎంతమంది ఏడ్చో తెలుసా? అక్కడికి వెళ్ళి నైట్ అంతా అక్కడ ఉండి ప్రార్థిస్తాను. అదే ఫ్యాన్ లేకపోతే ఒక నిమిషం ఉండేవాడు కాదు కదా. ఇప్పుడు ఎలా మట్టి గోతులో ఉంటాడు? ఎలా ఉంటాడు మట్టి గోతులో? నువ్వు దేవుడి కోసం తెగించి కదా ముందుకు వచ్చావు. మనం ప్రాణాలు సైతం ప్రాణంగా పెట్టాలి క్రీస్తు కోసం. పరిగెత్తాలి, నువ్వు పరిగెత్తి తిరగాలి, నువ్వు చెయ్యాలి పనే. లేదులే పర్లేదు, నాకు నచ్చినట్లుగా ఉంటాను, ఎప్పుడో చేస్తాను దేవుడు లెక్క అడుగుతాడు. అడిగినప్పుడు మనం అప్పుడు సమాధానం చెప్పలేం. కాబట్టి ప్రియులరా, నేను చెప్పబడిన మాటలన్నీ కూడా క్రీస్తు అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. అరే నేను పిలిచాను బాబు, పిలిచినప్పుడు నువ్వు నన్ను వెళ్ళి చూడలేదు, అసలు పట్టించుకోలేదు. అప్పుడు నువ్వు నన్ను అడగగా చాలు, నన్ను అడగగా నా వైపు నీకు అపాయం వచ్చినప్పుడు, జాగ్రత్త, అపాయం వచ్చినప్పుడు, సామెతలు రాసిన గ్రంథంలో ఉంటుంది, అపాయం వచ్చినప్పుడు నువ్వు నా వైపు చూస్తావు, దేవాలను రక్షించవా, దేవాలను కాపాడవా అన్నప్పుడు నేను నవ్వుతాను అన్నాడు. ఈవేళ నువ్వు టేక్నిక్గా ఉంటే, ఈవేళ నువ్వు ఫోన్లే అని ఉంటే, పర్లేదులే జీవితం పర్లేదు అని ఉంటే, ఒక రోజు ఆయన నవ్వే రోజు వస్తుంది. ఆ నవ్వే రోజు ఎలా ఉంటుందంటే తట్టుకోలేము. ఈవేళ మనకు అందరూ ఉండొచ్చు, కానీ ఒక దినాన్న ఆ యోగి గారి జీవితంలో ఎలాగైతే మొత్తం అందరూ
ఆ మొత్తం అందరూ పోయినప్పుడు దేవుని ఎలా అయితే దూషించుకుంటున్నాడో అలాంటి గట్స్ మనం సంపాదించాలి. అలాంటి గట్స్ చూసి ఏం చేశాడు తెలుసా దేవుడు? ఆ గొప్ప కార్యం చెప్పి నేను ముగించాలనుకున్నాను. ఏం చేశాడు తెలుసా? 1000 రెట్లు ఆశలు ఇచ్చాడట. 1000 రెట్లు ఆస్తిని 1000 రెట్లు అదే ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో, ఎంతమంది మళ్ళీ సంతానం ఉన్నారో అంత సంతానం ఇచ్చారంట. మళ్ళీ ఏదో తోటలా చేసాడండి ఆ ప్రాంతం అంతా కూడా. కొద్ది రోజులు శ్రమలు వస్తాయి తట్టుకో, కొద్ది రోజులు ఇబ్బందులు వస్తాయి తట్టుకో, కొద్ది రోజులు అసలు పరిస్థితే అర్థం కాదు. ఏంటి ప్రభా, ఎందుకు వచ్చాను, ఏంటిది అని అనుకుంటావు. కానీ అది నువ్వు ఓపిక కలిగి నువ్వు జీవించినప్పుడు ఖచ్చితంగా ఒక రోజు నీకు రిజల్ట్ అనేది ఉంటది. ఎగ్జామ్ కష్టమే, ఎగ్జామ్ అనేది కష్టంగానే ఉంటది. కానీ కష్టంగా ఉన్న దాన్ని కూడా నువ్వు ప్రయత్నం చేస్తే తర్వాత వస్తుంది రిజల్ట్. కాబట్టి ఉన్న కొద్ది రోజులు యోబు గారు అయితే ఎలాగైతే ఆశీర్వదింపబడ్డారో అలాగ నువ్వు ఆశీర్వదింపబడాలనుకుంటే కొద్ది రోజులు శ్రమలు వస్తాయి, కొద్ది రోజులు కరువులు వస్తాయి, కొద్ది రోజులు కష్టాలు వస్తాయి, కొద్ది రోజులు అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. కొన్ని టైంలో నీ దగ్గర ఏమి లేకుండా జీరో చేసి పడతాడు దేవుడు. అయినా నువ్వు ఏం చేయాలి? దేవుని స్తుతించగలిగే మనసును సంపాదించుకోగలగాలి. ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఎప్పుడు జరుగుతుంది తెలుసా? అది క్రీస్తు ఆత్మ నీలో ఉన్నప్పుడు. ఆత్మ లేకపోతే అప్పుడు నువ్వు అందరి వైపు చూస్తావు. మనిషి వైపు చూడొద్దు నువ్వు అసలు. మనిషి సాయం చేయడండి. మనిషి వైపు చూస్తే మనిషి సాయం చేయడు. నువ్వు ఆయన వైపు చూడటం ప్రారంభం నేర్చుకోను. ఎవరి వైపు చూడాలంట? క్రీస్తు వైపు చూడాలంట. ఆయనే మనకు సహాయకుడు. అర్థమైందండి? ఆయన వైపు చూడకుండా మనుషుల మీద, ఇరుగు పొరుగు వారి మీద, అలాల మీద, అయ్యల మీద నీ కష్టం ఆడుతూ చెప్పుకుంటా, ఇడుతూ చెప్పుకుంటా. ఎందుకు? నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయ, నీ కష్టం వచ్చిందా? గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఎవరి కోసమైనా ప్రార్థన చేయాలనుకుంటున్నావా? రహస్యంగా ప్రార్థన చేసి దేవుడు వింటాడు. వినే దేవుడు ఆయన. అలాంటి దేవుని మనం అవమానపరిచేటట్లుగా మన జీవితాలు ఉండకూడదు. అర్థమైందండి? యోబు గారు ఎన్నో త్యాగం చేశారు. అలాంటి త్యాగం చేసే విషయంలో మనసులో ఒక్క విషయంలో మనం త్యాగం చేయలేకపోవట్లేదు. ఈవేళ నువ్వు ప్రకటించడం వల్ల ఒక యవనస్తుడు దేవుని చెంతకు రావాలనుకున్నాడంటే ఆ యవనస్తుల కోసం మాట్లాడడానికి నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? నేను సిగ్గుపడను. ఇంకా ఇంకొక 6 నెలల్లో నా కూతురుతో కూడా మాట్లాడుతాను. నేను ఏమో నిజం చెప్తాను, నీతో కూడా మాట్లాడుతాను. మాట్లాడాలి మనం. అర్థమైందా? నీ స్నేహితుడు చెప్పు, యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు అని చెప్పు, ధైర్యంగా చెప్పు. నీ స్నేహితురాలు చెప్పు, నా యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడని చెప్పి. ఎందుకు సిగ్గు? నన్ను కన్నాడు ఆయన. వన్స్ ఒకసారి ప్రాణం పోతే నువ్వు జీరో. కాబట్టి నువ్వు చెప్పాలి నువ్వు యేసుక్రీస్తు ప్రభువు హీరో అని. అర్థమైందండి? అర్థమవుతుందండి? అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి. మా అమ్మ మంచిది, మా నాన్న మంచోడు అని ఎవరు చెప్పాలి చెప్పండి? పిల్లలు చెప్పాలి. మా అమ్మ మంచిది, మా నాన్న మంచోడు అని చెప్పి ఎవరు చెప్పాలంటే పిల్లలు చెప్పాలి. ఆ పిల్లలే ఆ నాన్న కోసమే తెలుసుకోకపోతే, నాన్న గొప్పతనమే తెలుసుకోకపోతే, అమ్మ గొప్పతనమే తెలుసుకోకపోతే ఎవరు చెప్తారు? ఇవాళ మదర్స్ డే అంట. నేను ఎప్పుడు మా అమ్మకి కట్ చేయను. నాకు అలాంటి సెంటిమెంట్లు ఉండవు. ప్రతిరోజు మా అమ్మకి మదర్స్ డే చేస్తే ప్రతిరోజు గొడవ పడుకుంటాం, ప్రతిరోజు తిట్టుకుంటాం, ప్రతిరోజు తిడుతుంది నన్ను, ప్రతిరోజు నవ్వుతాను, ప్రతిరోజు మా అమ్మ దగ్గర డబ్బులు అడిగి తీసుకుంటాను. అదే మదర్స్ డే. మదర్స్ డే రోజు మనం కేక్ కట్ చేసి మళ్ళీ సెలబ్రేట్ చేసి ఉన్న రోజులు అంతా కూడా తల్లిని విడిచిపెట్టేసి అది మదర్స్ డే, అలాంటి మదర్స్ డే చేయకూడదు. అది తప్పు బైబిల్ పరంగా. తల్లి నిత్యము ప్రేమించేవాడు కొడుకు నిత్యము ప్రేమించాలి. ఆ ఒక రోజు ప్రేమించి మళ్ళీ రెండో రోజుని సన్మానించి ఆ ఫోటోలు స్టేటస్ పెట్టుకొని అది ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? నీ అంతరంగం ఒప్పుకుంటుందా? నేను తల్లిని ప్రతి రోజు 24 hours నేను బాగా చూసుకుంటున్నాను, తండ్రిని నేను రోజు తండ్రికి విధేయత కలిగి ఉంటున్నానని చెప్పేసి నువ్వు రోజు చేస్తున్నావు ఆ పని. ఇవాళ రేపు దూషించి మళ్ళీ ఎల్లుండు ఇవాళ మదర్స్ డే కదా, లేదంటే ఇవాళ ఫాదర్స్ డే కదా అని చెప్పి నువ్వు వాళ్ళ కేకులు కట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఎంతో మంది కుటుంబాలు నేను చూస్తున్నాను కాబట్టి, ఎంతో మంది ఎవరొచ్చు నేను చూస్తున్నాను కాబట్టి బాధ కలుగుతుంది. ఆడ కనీసం నడవలేని స్థితిలో ఉన్నప్పుడు స్నానం చేయించరు, లెగలేడు ఆడు మంచం నుంచి, స్నానం చేయించరు. కానీ ఈ రోజు టాటస్ పెట్టాలి కాబట్టి స్నానం చేయించి శుభ్రంగా కేక్ కట్ చేయించి ఐ లవ్ డాడీ మై లవ్ మమ్మీ అని పెట్టి టాటస్ పెడతారు. మిగతా రోజులు కూడా అలా చేయాలి కదా. అలా చేయకుండా ఇవాళ మదర్స్ డే లేదంటే ఫాదర్స్ డే వచ్చిన రోజు ఒక్కరోజు చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమి లేదు, వచ్చే లాభం కూడా ఏం లేదు.
కాబట్టి నువ్వు ప్రతిరోజు నీ తల్లిని ప్రేమించగలగాలి, ప్రతిరోజు నువ్వు తండ్రిని ప్రేమించగలగాలి. ఈ తల్లిని ప్రేమించగలిగే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ తండ్రిని ప్రేమించగలిగే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఫస్ట్ నువ్వు దేవుడిని ప్రేమించగలిగితే. తల్లిదండ్రులు ప్రేమిస్తే దేవుని ప్రేమించగలవు, దేవుని ప్రేమిస్తే తల్లిదండ్రులు ప్రేమించగలవు. ఇదే లింక్, సీక్రెట్. వాళ్ళని ప్రేమించాలి, మనం వాళ్ళని గౌరవించాలి, మనకు జన్మనిచ్చారు కాబట్టి. పిల్లరా, అలాంటి భక్తి కలిగి మనం జీవించాలని మీ అందరికి కూడా చెప్తున్నాను. నేను ఒకరిని ఉద్దేశించి లేదా ఒకరిని గాయపరచాలని లేదంటే ఒకరిని దుఃఖపరచాలని ఏం లేదు. అందరం కూడా మనం సరిచేయబడి, చెప్పాడు దేవుడు, డిక్లేర్ చేస్తాడు, ఒక్కడు లేడు, అందరూ పాపలే ఉన్నారు. ఆయన క్రియలు, మన క్రియలు అంటే ఆయన దగ్గర ఏమన్నాయట, మురుపు గుడ్డ వల్లే ఉన్నాయట. నేను నీతిమంతుడిని, నేను యథార్థమంతుడిని అని మనం డైలాగులు కొట్టకూడదు. డైలాగ్ దేవుడు విండు. ఆయన కృప చేత నీతిమంతుడిగా ఎంచబడుతున్నాం మనం. అర్థమైందండి? దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించిన కాక ఈ కొద్ది మాటలు ఆయన దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.